హలో అమ్మా. హలో లిల్లీ, నేనురా వదినను. అయ్యో వదిన, నువ్వా? అమ్మ లేదా? నువ్వు లిఫ్ట్ చేసిన ఫోను? అత్తమ్మ నా లిల్లీ? లేదురా, బాత్రూమ్ పోయింది ఇప్పుడే. నువ్వు ఫోన్ చేసినావు కదా అని నేనే లిఫ్ట్ చేసిన. ఆహా, బాత్రూమ్కి పోయిరా వదిన? సరే సరే. చిన్నోళ్ళు ఏం చేస్తారు వదిన? ఆడుకుంటారా? ఆడుకుంటారు రా లిల్లీ. నువ్వేం చేస్తున్నావు రా? పని తీరిందా? నేనేం చెప్తలేను వదిన, అట్టిగానే కూర్చున్నా. పని తీరింది. ఇట్లా రాజేషు నేను ఇద్దరం కూర్చున్నాం, ముచ్చట్లు పెట్టుకుంటాను. పని తీరిందారా? మా తమ్ముడు ఇవాళ ఆఫీస్కి పోలే, ఇంటికానే ఉన్నాడా? ఇంట్లోనే ఉన్నాడు వదిన, ఇవాళ వెళ్ళలేదు. ఇంట్లో కొంచెం పని ఉందని ఇంట్లోనే ఉన్నాడు. మీతోటి ఒక మ్యాటర్ చెప్దామని ఫోన్ చేసిన. అవునారా? ఏంటిదిరా? అదా వదిన, ఫస్ట్ నేను అమ్మకే చెప్తా, తర్వాత మీకు చెప్తా, సరేనా? కుక్కకు మూడే కాళ్ళు ఉంటాయి, నీకు తెలియదానే అక్క? ఏ వేస్ట్ ఫెల్లో, మూడు కాదురా, రెండే ఉంటాయి. నాకు తెలియదు అనుకుంటానవా? అరే, మమ్మీ ఫోన్ మాట్లాడుతుంది కదా, ఏందిరా ఇక్కడ మీ అల్లరి? పోయి బయట ఆడుకోపోరి. సరే డాడీ. అత్తమ్మకే చెప్తా వారా లిల్లీ? సరేరా, ఇగో మీ అమ్మ అత్తంది, ఇస్తాను మాట్లాడు. ఎవరే ఫోను నాకిత్తా అని అంటాను? ఎవరితో ఫోన్ మాట్లాడతానవే? ఎవరు అత్తమ్మ? లిల్లీ ఫోన్ చేసింది, మాట్లాడతానా. నీతోటే మాట్లాడతా అంటాంది, నువ్వేమో బాత్రూమ్కి పోయినావు. లిల్లానే, ఇటు ఈ ఫోను మాట్లాడతా. అయినా ఇదేంటి ఏలగా నీళ్ళ ఫోన్ చేసింది, ఏందో మరి. అవునత్తమ్మ, లిల్లే నీతో ఏదో విషయం చెప్తుందట, నీకు చెప్పినాక మా అందరికి చెప్తాదట. ఏంటో మరి చెప్పమంటే చెప్తలేదు. హలో లిల్లీ, ఏంది బిడ్డ, పానం మంచిగా ఉన్నదానే? నేను మంచిగానే ఉన్నానమ్మా. ఏమైంది బిడ్డ? ఏమో ఏలగా లేని ఫోన్ చేసినావు, ఏమో ముచ్చట చెప్పాలంటానవాటగా వదినతోటి. ఏంది బిడ్డ, పానం మంచిగా ఉన్నాయి కదా? ఏం లేదే అమ్మా, నువ్వు అమ్మమ్మ కాబోతాను, అది చెప్పడానికే ఫోన్ చేసిన. ఏంది బిడ్డ, నువ్వు అన్నది నిజమా? ఇంత శుభవార్త చెప్పినవే? అవునే అమ్మా, ఇవాళ హాస్పిటల్కి వెళ్ళొచ్చినాం రాజేషు నేను. అవునాని బుజ్జి, సరే సరే, నువ్వైతే మంచిగా ఉన్నావు కదా? నేను మంచిగానే ఉన్నానమ్మా. అమ్మా, నాకు ఇంటికి రాబుద్ది అవుతుంది, ఇంటికత్తనే. ఇంటికత్తవారా బిడ్డ? సరే, నేను వచ్చి తీసుకత్తపట్టు. అబ్బా, ఇయ్యాలనే రావే అమ్మా, నేను అత్తమ్మ కూడా చెప్పిన పోతా అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికంటే పొమ్మన్నదే, నువ్వు రావే ఇవ్వాలనే తీసుకుపోవడానికి. సరేనే బిడ్డ, సాయంత్రం వరకు కారు పట్టుకొని అన్నయ్య నేను అత్తం పట్టు. సరేనే అమ్మా, మరి నేను ఉంటనే, ఈ విషయం అన్నయ్యకు వదినకు కూడా చెప్పు, సరేనా? సరేనే బిడ్డ, చెప్తానే, నువ్వైతే ఎక్కువ ఫోన్ మాట్లాడకు పైలం. సరేనే అమ్మా, ఏం మాట్లాడగాని బాయ్. ఏం రోగం పుట్టింది అత్తమ్మా, నన్ను ఫోన్లో మాట్లాడుకుంటారు? అత్తమ్మా, ఏందటమ్మా, లిల్లీ ఏమో చెప్తాంది కదా, ప్రెగ్నెంట్ అయిందట్నా? అవునే మల్లిక, అది నీళ్ళు పోసుకున్నదాన్ని 3 నెలలట. అవునా అత్తమ్మ, ప్రెగ్నెంట్ అన్నా? ఎంత గుడ్ న్యూస్ చెప్పింది అత్తమ్మ. ఆమె ఫోన్ చేసి నీతో మాట్లాడతా అన్నప్పుడే అర్థమైంది నాకు ఏదో ఉన్నదని, కానీ ఈ గుడ్ న్యూస్ అని నాకు అర్థం కాలే. లిల్లీ మొత్తానికైతే తల్లి కాబోతాంది, హ్యాపీగా. అమ్మయ్య, ఏదైతుంది ఆ దేవుని దయ వల్ల నేను అమ్మమ్మని కాబోతానా. చెజ్జనక చెజ్జనక. ఓ ప్రసాద్గా, ఇక నీకు బాధ్యతల మీద బాధ్యతలు పెరుగుతానైరా. అంతే అంటవానే అమ్మా? లిల్లీకి పిల్లగాడు పుడితే మన చిన్నదాన్ని చేయాలి. గట్టి ఎట్లుంటదే అమ్మా? మరి అక్క ఊరుకుంటుందా? చింటిగానికి ఏమైనా చేద్దామే? అట్లా అంటావారా? అవును కదా, చింటగా కూడా ఉన్నాడు కదా. సరే సరే, వాళ్ళు ఎవరికి ఇష్టమైతే వాళ్ళని వేసుకొని మనం ఏం ఇబ్బంది పెట్టద్దు వాళ్ళను. అరే ప్రసాద్గా, సాయంత్రం వరకు ఎవరన్నా కారు పట్టుకొని రారా, మనం పోయి లిల్లీని తీసుకురావాలి. అది బిడ్డ పాపం ఇంటికి వస్తా అంటుంది. అవునానే అమ్మా? అప్పుడే అత్త అంటుందా ఇక్కడికి? రాదా అరిగా, దాని అవ్వగారి ఇల్లు అది వస్తుంది, నీకేమైతుందిరా? రాని అమ్మా, నేను మాట్లాడలేను. మరి దానికి 3 నెలలు పడితేనే కదా అవ్వగారింటికి వచ్చుడు. పడ్డాయా పర్లేదా అప్పుడే తీసుకొస్తా అంటానని గుర్తు చేస్తానా నీకు? అబ్బో, మా గుర్తు చేసినావు తీరా, మా గాయని తెలియదు. ఇక నువ్వు సాయంత్రం అయితే కారు పట్టుకొని రా, పోయి లిల్లీని తీసుకొని రావాలి. ఏందే అమ్మ నువ్వు ఫుల్ గరం అవుతాను, లిల్లీ ప్రెగ్నెంట్ అవడేమో గాని. బాబా నీకేమైతుంది, నువ్వు సప్పుడేకుండా రాదు. అత్తమ్మ ఏదో హ్యాపీగా ఫీల్ అయితే ఆ హ్యాపీనెస్ కూడా లేకుండా చేస్తాను. బాబ్బా, ఇంకా అత్తలేదేంది అనుకున్నా, వచ్చినావా మధ్యలకు? ఇంత అంత ఏమన్నా అంటే చాలు మా అమ్మను ఉరికొత్తది. అరే
ఏందిరా మళ్ళా దాని మీద పడ్డావు? అదేమంటుందిరా పాపం? అబ్బాబాబా, అత్తనంటే కోడలత్తది, కోడలంటే అత్త అత్తది. వీళ్ళ ప్రేమలేందో ఏమో నాకు అర్థం కాదు. మీ ఇద్దరి మధ్యలో ఉండు నాది పాపమైందే. పోతానా, పోయి కారు పట్టుకొని వస్తా, నువ్వు రెడీగా ఉండే అమ్మా. సరేరా, పో పో జల్దిరా మరి. జల్ది ఎట్లా అత్తరే? మన ఎగిరితానికి ఎవరిస్తారు కారు? ఎవరు నన్ను అడగాలి, తీసుకొని రావాలి. లేట్ అవుతుంది. సరేరా, ఏదో ఒకటి పట్టుకొని రాపో. నీతోటి ఉన్నాయి నాకు గండం. ఆనే మల్లిక, నా బిడ్డ వస్తుంది, నువ్వైతే దాన్ని మంచిగా అరుచుకోవాలి. అన్నీ వేసి పెట్టు, దానికి ఏం తినబుద్ధి అయితే అన్నీ వేసి పెట్టు, సరేనా? సరే అత్తమ్మ, చేస్తా. నా ఆడబిడ్డకు నేను చేసి పెట్టనా? ప్రసాదు, ఏందిరా అందరినీ ఎందుకు రమ్మన్నావురా ఇక్కడికి? ఏం లేదే అమ్మా, ఇక నా ముద్దుల పిల్లం సిరీస్ని ఎండి చేద్దామని ఇక్కడికి రమ్మన్నా అందరినీ. ఏందిరా ప్రసాద్ నువ్వు అనేది? ఎందుకురా ఎండి చేసుడు అంటే? ఏందిరా ప్రసాద్ నువ్వు అనేది? మొత్తానికే నా ముద్ర పెళ్ళం సిరీస్ ని ఎండి చేస్తున్నావా ఏంది? ఏ అట్లా కాదే అమ్మా, సీజన్ 1 ఎండ్ అవుతుంది, సీజన్ 2 మళ్ళీ వస్తుంది. ఈ విషయం చెప్పడానికే అందరినీ రమ్మన్నా ఇక్కడికి. అవునారా ప్రసాద్, సీజన్ 1 ఎండి చేస్తానవా? ఎండి చేస్తానవా అంటే నేను మొత్తానికే ఎండి చేస్తాను కావచ్చు అని నేను బగ్గ భయపడ్డా కాదురా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇక నా ముద్దుల పిల్లం సిరీస్ అయితే ఎండ్ చేస్తున్నాము. అంటే కంప్లీట్గా ఎండ్ కాదండి, నా ముద్దుల పిల్లం సిరీస్ సీజన్ 1 అన్నట్టు. సీజన్ 2ని అతి త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం. మళ్ళీ కొంచెం టైం తీసుకొని నా ముద్దుల పిల్లం సీజన్ 2 అయితే మీ ముందుకు తీసుకొస్తాం. అప్పటి వరకు అయితే మన ఛానల్లో ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఎట్లుంటుంది అన్నది ఎపిసోడ్ వస్తుంది కదా, దాన్ని అయితే చూసేయండి. అవును ఫ్రెండ్స్, నా ముద్ర పెళ్ళం సిరీస్ అయితే ఎండ్ అవుతుంది. దీని ప్లేస్ లో అయితే ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే సిరీస్ అయితే వస్తుంది. దాన్ని కూడా నా ముద్ర పెళ్ళం సిరీస్ లాగానే చూసి ఎంకరేజ్ చేయండి. అసలు నా ముద్ర పెళ్ళం సిరీస్ ను ఒక 50 ఎపిసోడ్లు చేసి ఆపేద్దాం అనుకున్నాం, కానీ మీకోసమే 90 ఎపిసోడ్స్ దాకా తీసుకొచ్చినాం. ఇక ఇప్పటితోటైతే నా ముద్ర పెళ్ళం సీజన్ 1 అయితే ఎండ్ అవుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే సిరీస్ అనేది రన్ అవుతుంది కదా, నా ముద్ర పెళ్ళం సిరీస్ ప్లేస్ లో ఈ సిరీస్ అయితే రాబోతుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే సిరీస్ అనేది రెగ్యులర్ గా వస్తుంది. ఇప్పటి వరకు అయితే మీరు 1, 2, 3 ఎపిసోడ్స్ అనేది చూసిరు కదా, ఎట్లున్నది, మంచిగా ఉన్నదా? ప్రస్తుతానికైతే మన ఛానల్లో ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే FI తో మొదలైన లవ్ స్టోరీ అనేది మన ఛానల్లో వస్తుంది, దాన్ని అయితే చూసేయండి. ఇక నా ముద్దుల పెళ్ళం సీజన్ 2 అనేది కొంచెం టైం తీసుకొని మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాం. నా ముద్దుల పెళ్ళం సీజన్ 2 స్టార్ట్ చేసే ముందైతే మీకు కంపల్సరిగా అప్డేట్ ఇచ్చే స్టార్ట్ చేస్తాం. నానమ్మ, ఈ సిరీస్ అయిపోతుందంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? అయ్యో, ఏం చెప్పాలనే బిడ్డ, మత్తు బాధ అనిపిస్తుంది. లింగక్క, నేను, సాయిత్రి, ఆ చిట్టమ్మ అందరం కలిసి ఆ చెట్టు కింద మంచిగా ముచ్చట్లు పెట్టుకునేటోళ్ళం. ఇక ముచ్చట్లు పెట్టుకో. అయ్యో, ఇక మనం ముచ్చట్లు పెట్టుకోవానే రాయవా? అవునే లింగక్క, ఇక మళ్ళీ కొన్నో ప్రసాద్ గాడు ఈ సిరీస్ ను బంద్ పెడతారట. అయ్యో అట్లనే, ఏంటో పట్టు. అయ్యో నానమ్మ, మీరేం బాధపడకూడదు. అట్లా ఇష్టం లేని పెళ్లి సిరీస్ వస్తాను కదా, అందులో కూడా మీరు మంచిగా ముచ్చట్లు పెట్టుకోవచ్చు, సరేనా? నాన్న బిడ్డ, ఓకే, మేము ఎందులోనే ముచ్చట్లు పెట్టుకుంటాం గాని. అవునా రాయవా, అట్లనే ముచ్చట్లు పెట్టుకుంటా ఈ సిరీస్ ను మంచిగా నడిపిద్దాం. సరేనే, ఇక నువ్వన్నాక చెప్పుద్దానే, ఇష్టం లేని పెళ్లి సిరీస్ ని మంచిగా నడిపిద్దాం. ఫ్రెండ్స్, ఈ సిరీస్ అయిపోతుందని నాకు కూడా చాలా బాధ ఉంది. మా వదిన మా అన్నయ్య అయితే ఈ సీజన్ ఎండ్ చేద్దాం అనుకుంటారు. ఇక సీజన్ 2లో అయితే ఆడబిడ్డకు కడుపు అయితే ఎట్లుంటది? ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళడం, వాళ్ళు చేసే అల్లరి, అవన్నీ అయితే సీజన్ 2లో ఉంటాయి. అవును లిల్లీ, సీజన్ 2 అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. దోస్తులు, ఇక మళ్ళీ సీజన్ 2లో కలుద్దాం. దోస్తులు, ఇక మీరైతే కొత్త సిరీస్ వస్తుంది కదా, ఇష్టం లేని పెళ్లి, దీనికైతే మంచిగా సపోర్ట్ ఇచ్చి ఈ సిరీస్ ని మంచిగా నడిపియాలని కోరుకుంటానా. ఇక నుండి అయితే డైలీ ఇష్టం లేని పెళ్లి సిరీస్ అయితే వస్తుంది. ఈ కొత్త సిరీస్ ని చూస్తూ మంచిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దోస్తులు, ఉంటా, మళ్ళా అందరం సీజన్ 2లో కలుసుకుందాం, సరేనా? బాయ్ బాయ్ దోస్తులు, సీజన్ 2లో కలుసుకుందాం మళ్ళా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఎవ్వరూ ఫీల్ కాకండి, నా సిచ్యువేషన్ అట్లా ఉంది కాబట్టి ఈ సీజన్ ని ఎండ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, అస్సలు వీలైతే లేదు 2 సిరీస్లు వేయడం, అందుకే ఇక ఇష్టం లేని పెళ్లి సిరీస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను. ఇక ఎవరు కూడా డిసప్పాయింట్ కాకండి ఫ్రెండ్స్. నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది సడన్ గా ఈ సిరీస్ ని స్టాప్ చేస్తున్నందుకు, కానీ ఏం చేద్దాం, స్టాప్ చేయక తప్పట్లేదు. సీజన్ 2 అయితే తప్పకుండా చేస్తాం మీ గురించి. ఒకవేళ నా ముద్దుల పెళ్ళం సిరీసే కావాలని చాలా కామెంట్స్ వస్తే మాత్రం
దీన్నే కంటిన్యూ చేస్తాం. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్ దోస్తులు. బాయ్ ఫ్రెండ్స్, ఎవరు డిసప్పాయింట్ కాకండి. మళ్ళీ అందరం సీజన్ 2లో కలుసుకుందాం.